నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం. ఎండు చేపలు, కోడిగుడ్డు, వంకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 4 గుడ్లు వాటర్ ములిగేలా వేసుకుని దాంట్లో కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉడుకుతాయి అన్నమాట గుడ్లు. ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకుని మనం ముందుగానే శుభ్రం చేసుకున్న ఎండు చేపలని ఆ గుడ్లు ఉడకబెట్టి వేడి నీటిలో వేస్తేనే దానికి ఉన్న పులుసు అంతా పోతుంది అన్నమాట. క్లీన్ చేసుకున్నంత మనకు సులువుగా ఉంటుంది. దానికి గ్రేవీకి ఒక 3 టమాటాలు చిన్న ముక్కలు, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు గ్రేవీకి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఎండు చేప క్లీన్ చేసేసుకున్నాం శుభ్రంగా. 4-5 సార్లు కడుక్కోవాలి. దానికి ఎండు చేపలు కింద ఆరపెడితే కనుక ఉప్పు అది పోవాలంటే 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి రెడీ చేసి పక్కన పెట్టుకున్న గుడ్లని చిన్న చిన్న నాట్లు కూడా పెట్టుకోవాలి, లేకపోతే పేలుతాయి అన్నమాట గుడ్లు. దోరగా వేయించుకుని అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మళ్ళీ మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండు చేపలను కూడా దోరగా వేయించుకోవాలి. 2 వైపులా వేయించుకోవాలి. అవి కూడా గుడ్లు వేగిపోయాయి, తీసేసుకుని పక్కన పెట్టేసుకుని గుడ్లు వేయించుకుని పక్కన పెట్టేసుకుని ఎండు చేపలన్నీ కూడా వేసుకుని దాంట్లో వేయించుకోవాలి. కలపకుండా జాగ్రత్తగా తీసుకుని తిరగేసుకొని మొత్తం అటు ఇటు వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని దీంట్లోనే మనం కూర తాలింపు పెట్టేసుకోవచ్చు. ఈ ఆయిల్లోనే 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాయి, 2 కరివేపాకు రెబ్బలు వేసేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంటనే హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవచ్చు. ఉల్లిపాయలు చేపల గుడ్లు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని దాంట్లో వేసుకుని వేయించుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. గ్రేవీ దీంట్లోకి 4 వంకాయలు పొడవు ముక్కల కింద కట్ చేసుకుని నీటిలో వేసుకుని ఉంచుకోవాలి. గ్రేవీని కూడా వేసేసుకుని వేయించుకుంటున్నాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. దీంట్లో బాగుంటుంది టేస్ట్. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అది మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. నేను అన్నింటిలో కూడా అదే వాడతాను అనమాట. వెజ్ నాన్ వెజ్లో రెండింటిలో కూడా బాగుంటుంది అది. మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని గ్రేవీ అంతా వేగిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోవాలి. వేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్, కరివేపాకు వేసాను అనమాట నేను. కారం 4 స్పూన్లు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి, మన ఘాటుని బట్టి. నేనైతే 4 స్పూన్లు కారం వేసాను. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత 100 గ్రాముల చింతపండు రసాన్ని మనం తీసి పక్కన పెట్టుకున్న రసాన్ని వేసుకోవాలి. మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకుని మనకి ఎంతైతే కావాలో గ్రేవీ దాన్ని బట్టి పోసుకోవాలి రసాన్ని. వంకాయలు మగ్గిపోయాయి. చింతపండు రసాన్ని వేసేసుకుని
బాగా మరిగిన తర్వాత పులుసు సగం మరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లని ఎండు చేపలను వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ చేపలు దొరికితే మనకు కావాల్సిన గ్రేవీకి కావాల్సిన పులుసు వేసుకుని మూత పెట్టుకుని మరగనివ్వాలి బాగానే. సగం మరిగిపోయిందనమాట. ఈసారి ఇలా ఉండగా మనం గుడ్లని ఎండు చేపలని వేసేసుకుని దాంట్లో ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మరిగిన తర్వాత దించేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎండు చేపలు కోడిగుడ్డు వంకాయ పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ చేపలు దొరికితే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెడీ అయిపోయిన పులుసు దగ్గరికి కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే